సో దైవం కోసం బయట ఎక్కడ వెతికినా కూడా మీకు దొరకదు. దైవం కోసం ఎక్కడ వెతకాలి? ఏ ప్లేస్లో ఉంటుందని తెలిస్తే అక్కడ వెతకాలి. మరి మీ లోపలే ఉంది దైవం. ఎప్పుడైతే మీ లోపలికి మీరు వెళ్తారో, ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో, ఎప్పుడైతే మీరు మౌనంగా మీ లోపలికి వెళ్తారో, మీ లోపలికి వెళ్ళడం అంటే ఇంకేం లేదు, కూర్చోవడమే. బయటవన్నీ మూసేయాలి. బయట ఇక చేష్టలు లేవు, పనులేవి లేవు, బయటికి చూపు లేదు, మనసుకి ఆలోచన లేదు. ఇవన్నీ ఆపేసి ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో అప్పుడు నువ్వు అంతర్ప్రయాణం మొదలుపెట్టావు. నోటిలోన మౌనం, మనసులోన శూన్యం, దాని పేరు ధ్యానం.